సిటీ ఇండియా న్యూస్ తెలుగు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన మనసు మార్చుకున్నారు. మళ్లీ సొంత గూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అసెంబ్లీలో కలిసి గులాబీ పార్టీలోనే కొనసాగుతారని కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ బెడిసి కొట్టింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రధాన కారణం జూపల్లి కృష్ణారావు అనే వార్తలు అప్పట్లో బలంగా వినిపించాయి. అయితే ఆ వ్యాఖ్యలకు బలం చేకూరుతూ గురువారం ఉదయం మంత్రి జూపల్లి కృష్ణమోహన్ రెడ్డి వెళ్లి పార్టీ మారొద్దు అంటూ బుజ్జగించారు. అనంతరం ఆయనతో కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు. మంత్రి జూపల్లి వెంట బస్వరాజు సారయ్య తదితరులున్నారు. ఏమీ లేదు, పేపర్లలో రకరకాల వార్తలు వస్తుండటంతో ఏంటిది అని తెలుసుకోవడానికి రావడం జరిగింది. జ్వరం వచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది, జరుగుతుంది పరామర్శ జరిగింది. ఏంటిదంటే అసెంబ్లీలో కారిడార్లో పాత సంబంధాలు కాబట్టి టీఆర్ఎస్ కలిసినప్పుడు మామూలుగా పలకరించుకోవడం, పరామర్శించుకోవడం అనేది ఒక లక్షణం. అంతే తప్ప ఏమీ లేదు, ఇవన్నీ కూడా ఊహాగానాలు, తప్పుడు ప్రచారం తప్ప ఇవన్నీ అటువంటి ఏమీ లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతే తప్ప వేరేమీ లేదు. సో రావడం జరిగింది, కలవడం జరిగింది, మంచిగా టిఫిన్ పెట్టినారు. తర్వాత మరన్నా ఇంకో ప్రధాన ఇష్యూ ఏంటంటే ఈ సాగునీటికి సంబంధించి గద్వాల నియోజకవర్గానికి సంబంధించి సాగునీటికి సంబంధించి ఈ రేలంపాడు రిజర్వాయర్ అవుతుందో వాస్తవంగా 4 TMCల కెపాసిటీ తోటి దాన్ని నిర్మాణం చేయడం. సరే, రకరకాల కారణాలు ఏం జరిగిందో దాని అంటే కంప్లీట్గా లీకేజ్ రావడం, సీపేజ్ రావడం, దాని మూలంగా 2 TMCల కంటే అసలు నింపే పరిస్థితి లేదు. ఇప్పుడు మొత్తం కంప్లీట్ చాలా చోట్ల విపరీతంగా డ్యామేజ్ అయ్యి అది మొత్తం లీకేజ్ అవుతా ఉంది. అసలు అది ఏమైనా జరిగితే ఉంటుందా, ఏమైనా జరిగితే అనేటువంటి పరిస్థితిలో ఉండేది. సో దాన్ని అంటే రైతాంగం కోసం దాన్ని సరిచేసే కార్యక్రమం కావచ్చు, అవకాశం ఉంటే దాన్ని పెంచే కార్యక్రమం కావచ్చు, రకరకాల ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నవి. ఈ యొక్క రైతాంగానికి సంబంధించి సాగునీటికి సంబంధించి పెండింగ్ వర్క్స్ వెళ్తున్నాయో వాటన్నిటిని కూడా వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసే కార్యక్రమం చేసి రైతుల మేలుకి చేసే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఏమీ లేదు.